ఇప్పుడు ఈ వీడియోలో మనం విఎక్సెల్ ప్లాట్ఫామ్ ద్వారా టీచర్ తన స్టూడెంట్స్కి టెస్ట్ ఎలా కండక్ట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. టీచర్ తన పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇలా హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్లో సైడ్ నావిగేషన్ బార్ని స్క్రాల్ చేస్తే మై టెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మై టెస్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు షెడ్యూల్ టెస్ట్, టెస్ట్ రిపాజిటరీ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. షెడ్యూల్ టెస్ట్ అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేసిన టెస్ట్. టెస్ట్ రిపాజిటరీ అంటే మనం ఏదైనా కొత్త టెస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే టెస్ట్ రిపాజిటరీ మీద క్లిక్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు టెస్ట్ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు క్రియేట్ చేసిన టెస్ట్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ షెడ్యూల్డ్ అని ఉన్నవన్నీ ఆల్రెడీ షెడ్యూల్ చేసినవి, ఇక్కడ నాట్ షెడ్యూల్డ్ అని ఉన్నవన్నీ టెస్ట్ క్రియేట్ చేసి మనం ఇంకా షెడ్యూల్ చేయాల్సి ఉన్నవి. క్రియేట్ న్యూ టెస్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ టెస్ట్ నేమ్ ఒకటి ఇవ్వాలి. టెస్ట్ డిస్క్రిప్షన్, బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్జెక్ట్, ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎన్ని మార్క్స్కి ఇవ్వాలనుకుంటున్నారు అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక 5 మార్క్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పెట్టాలనుకునే టెస్ట్ స్కూల్ టెస్టా, అసైన్మెంటా, వర్క్ షీటా అని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ టెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పర్టికులర్ చాప్టర్, సబ్ టాపిక్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్స్. సింపుల్ ఉండాలనుకుంటున్నారా, మీడియం ఉండాలనుకుంటున్నారా, అండ్ క్వశ్చన్ టైప్ మల్టిపుల్ చాయిసా లేదా సబ్జెక్టివా అని సెలెక్ట్ చేసుకొని గెట్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేయగానే మై క్వశ్చన్స్, మై స్కూల్ క్వశ్చన్స్, విఎక్సెల్ క్వశ్చన్స్ అని 3 కనిపిస్తాయి. మై స్కూల్ క్వశ్చన్స్ అంటే మన ఇన్స్టిట్యూట్లో అదే చాప్టర్తో వేరే వాళ్ళు యాడ్ చేసిన క్వశ్చన్స్. మై క్వశ్చన్స్ అంటే మనం ఆ చాప్టర్కి యాడ్ చేసుకున్న క్వశ్చన్స్. విఎక్సెల్ క్వశ్చన్స్ అనేవి విఎక్సెల్ రిపాజిటరీ నుంచి వచ్చే క్వశ్చన్స్. ఇప్పుడు ఇలా ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకొని మనం అలోకేట్ చేసిన పర్టికులర్ మార్క్స్కి తగ్గ క్వశ్చన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏదైనా ఎక్కువ మార్క్స్ వర్త్ అని అనుకుంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి మార్క్స్ ఎడిట్ చేసి ఎన్ని మార్క్స్ మీరు అలొకేట్ చేయొచ్చు. క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఆ టెస్ట్ అనేది ఇక్కడ టెస్ట్ రిపాజిటరీలో యాడ్ అవుతుంది. ఆ టెస్ట్ని మీరు షెడ్యూల్ చేయాలి అనుకుంటే ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేసి షెడ్యూల్ నౌ మీద క్లిక్ చేసి ఏ సెక్షన్కి మీరు ఆ టెస్ట్ పెడదాం అనుకుంటున్నారు, ఏదైనా పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి పెడదాం అనుకుంటున్నారా, అందరికీ పెడదాం అనుకుంటున్నారా అని సెలెక్ట్ చేసి టైమ్ అండ్ డేట్ సెలెక్ట్ చేసి ఎంతసేపు ఆ టెస్ట్ కండక్ట్ చేయాలనే డ్యూరేషన్ సెలెక్ట్ చేసి షెడ్యూల్. ఆ టెస్ట్ అనేది ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది. మీరు ఇక్కడ షెడ్యూల్ టెస్ట్లోకి వెళ్ళి ఆ టెస్ట్ డెమో అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఇన్ ప్రోగ్రెస్ ఉందా, లేదా ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకొని మీరు ఎవాల్యుయేషన్ చేయడం పెండింగ్ ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు.